హలో అండి. ఈరోజు దోసకాయ ముక్కల పచ్చడి రెడీ చేస్తున్నాను. దోసకాయ ముక్కల పచ్చడి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా మెంతులు వేస్తున్నాను. ఏ పచ్చడికైనా మెంతులు ధనియాలు కొద్దిగా వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. మెంతులు కొద్దిగా వేగాలి. చూడండి, 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, కొద్దిగా పల్లీలు వేస్తానండి. పల్లీలు వేగాలి. పల్లీలు బాగా వేగాయి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, చట్నీ సరిపడా పచ్చిమిర్చి. నేనేదో 10-12 కాయలు వేసాను. అలాగే ఒక 2 వంకాయలు, ఒక 2 టమాటాలు, అలాగే దీనికి సరిపడా చింతపండు, ఉప్పు కూడా వేస్తానండి. చట్నీ సరిపడా ఉప్పు వేసాను. పసుపు చక్కగా మగ్గించుకోవాలి. పల్లీలు, వంకాయలు, టమాటా ఇవన్నీ వేస్తే కొద్దిగా లైట్గా గ్రేవీ వస్తుంది. దోసకాయ ముక్కలు పచ్చడి కదా, లైట్ గ్రేవీ వస్తుంది. ఏమీ అక్కర్లేదు అనుకుంటే అప్పుడు చింతపండు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేయచ్చు. చక్కగా మగ్గిందండి. చూడండి, చక్కగా మగ్గింది వంకాయ టమాటా. అలాగే ఇప్పుడు చేదు తీసుకుని దోస గింజలు అనమాట దీంట్లో వేస్తాను. చేదు ఉంటే పక్కన పడేస్తాము, చేదు లేవు కాబట్టి దీంట్లో వేస్తే బాగుంటుంది. దోసకాయ ముక్కలు పచ్చడికి దోస గింజలు. పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ వేస్తాను. దోసకాయ ముక్కల పచ్చడికి పోపేస్తున్నానండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, అలాగే ఎండుమిర్చి, ఇంగి వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ చక్కగా వేయించుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకున్నాను. అలాగే కొద్ది కరివేపాకు. ఇదిగోండి దోసకాయ ముక్కలు ఇలా చిన్నగా నైస్గా కట్ చేసుకున్నాము. నేనైతే చిన్న కాయలు 4 కాయలు తీసుకున్నాను, అంటే మాకు సరిపడా పచ్చడికి. చిన్నగా నైస్ ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదా పోపు కూడా వేస్తాను దీంట్లో. అలాగే ఇదిగో మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది దీంట్లో వేస్తున్నాను.
అంతా మొత్తం కలుపుకోవాలండి. ఇలా ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే దోసకాయ ముక్కలకి నీరు ఉంటుంది కదా, నీరు దిగుతుంది, ఇంకొద్ది లూజ్ అవుతుంది, బాగుంటుందండి. చూడండి, ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడీ దోసకాయ పచ్చడి.